బాలికల చదువు కోసం హైదరాబాద్ నక్లెస్ రోడ్లో చైల్డ్ రైట్స్ అండ్ యూ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాక్ మారథాన్ జరిగింది. నక్లెస్ రోడ్లోని రైల్వే స్టేషన్ నుంచి జలవిహార్ వరకు జరిగిన వాక్ మారథాన్లో తెలంగాణ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ జెండా ఊపి ప్రారంభించారు. మిస్ ఇండియా మానస వారణాసి, సినీ నటి దివ్య శ్రీపాద, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాలికల చదువు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందిస్తుందని నిర్మలా కాంతి వెస్లీ వెల్లడించారు. గవర్నమెంటే మీకు తల్లి తండ్రిగా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. మా యొక్క విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో బేటీ పడావో బేటీ బచావో అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఉన్నది. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలను చదివించాలి. చదివితే వాళ్ళు చాలా ఒక కుటుంబానికే కాదు ఒక దేశానికి మార్గదర్శిగా అవుతారు అనే ఒక 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 ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒక కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాము. మాకు తండ్రి లేడు, తల్లి లేదు, చదువుకోలేదు, గవర్నమెంటే మీకు తల్లి తండ్రిగా ఉంటామని ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మరియు తెలంగాణ గవర్నమెంట్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. I am an engineer turned Miss India turned actor, and my journey with children's education started back in college. So Make a Difference అనే ఒక NGO work చేసేదాన్ని, and every weekend we used to go to a shelter home in Mushirabad and teach maths and English to a bunch of naughty children.